టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే ఫైనల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్గా నిలిచాడు. అయితే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్స్లో అభిషేక్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. అయితే ఇక విషయంలోకి వస్తే ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. పేలవమైన ఫామ్‌తో ఈ టోర్నీ ఆసాంతమంతా కూడా తడబడిన అభిషేక్ అసలు సిసలు ఫైనల్స్‌లో తన సత్తా ఏంటో చూపించాడు. క్లాస్ రూమ్‌లో ఎవరైనా ఫస్ట్ వస్తారు. ఫైనల్ ఎగ్జామ్స్‌లో రావాల్సిన ర్యాంక్ వస్తేనే కదరా అసలైన హీరో అన్నట్టుగా తన ఒక్క దూకుడిని ప్రదర్శించాడు. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విమర్శకుల నోరు మూయించాడు. క్రీజ్‌లో సెట్ అయ్యేందుకు కాస్త సమయం తీసుకున్న అభిషేక్ శర్మ 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే తద్వారా ఎన్రిచ్ క్లాసెన్ ప్లేయర్‌ట ఉన్న రికార్డును అధిగమించాడు. అయితే టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో హెన్రిచ్ క్లాసెన్ 23 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ఇప్పటివరకు టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కాగా తాజాగా టీ20 ఫార్మాట్‌లోనే ఏకైక ఒకే ఒక్క భారత ఆటగాడిగా అంటే భారత ఆటగాడిగానే కాదు టోటల్ వరల్డ్ క్రికెట్‌లో గనుక మనం చూసుకున్నట్టయితే ఇదే ఫాస్టెస్ట్ 50. అయితే అభిషేక్ శర్మ ధాటికి ఈ మ్యాచ్‌లో టీమిండియా పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 92 పరుగులు సాధించింది. రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో అభిషేక్ శర్మ వెనుదిరిగిన సంజు శాంసన్, ఇషాన్ కిషన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోయారు. అయితే ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంకా టాప్ 3 బ్యాటర్లు సంజు, అభిషేక్, ఇషాన్ విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో ఆడారని చెప్పుకోవచ్చు. అయితే ఇక అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా అసలు భారత జట్టు నిజంగా చెప్పాలంటే వరల్డ్ కప్ హిస్టరీని రికార్డ్ చేస్తుంది. ఎలాగా అంటే ఇప్పటివరకు గనక మనం గమనించినట్టయితే భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఇది టీ20 ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్. ఈ క్రమంలో గత రికార్డులను భారత్ బూడిద చేసి పడేసింది. గతంలో టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో అత్యధిక స్కోరర్ రికార్డ్ భారత్ పేరునే ఉంది. అయితే వి విల్ మేక్ రికార్డ్స్, వి విల్ బ్రేక్ దట్ రికార్డ్స్ అన్నట్టుగా 2024లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ సహాయంతో భారత్ 176 పరుగులు చేసింది. అయితే ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి కప్పు కొట్టింది. అయితే నేడు సూర్యసేన ఆ స్కోర్ కంటే ఏకంగా 79 పరుగులు అదనంగా జోడించి 255 పరుగుల భారీ స్కోర్‌ను బోర్డుపై పెట్టారు. అసలు మామూలుగా టీ20లో ఫార్మాట్‌లో 180-200, 220 చేస్తేనే అది వావ్! వాట్ ఏ స్కోర్ అన్నట్టుగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు భారత జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ఎక్కడ ఏ బ్యాట్ టచ్ చేసినా కూడా అంటే ఆల్మోస్ట్ వెస్ట్ ఇండీస్‌తో కానీ లేకపోతే ఆహ్, మన ఇంగ్లాండ్‌తో కానీ ఇలా గనక మనం చూసుకుంటూ వెళ్తే స్కోర్ అమాంతం పెరుగుతూ వచ్చిందనమాట. ఇక అభిషేక్ శర్మ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేస్తే మొత్తంగా 21 బంతులు 52 పరుగులు చేశాడు. సంజు శాంసన్ తన కెరియర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఎందుకంటే వరుసగా 3 హాఫ్ సెంచరీలు మిస్ అయ్యాడు. నో ప్రాబ్లమ్. కానీ సెంచరీ కన్నా గొప్ప నాక్‌ను అందిస్తున్నాడు. నిజం చెప్పాలి అంటే సంజు వెస్టిండీస్‌తో మ్యాచ్ ఆడినప్పుడు సింగిల్ హ్యాండ్‌తో గెలిపించాడు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్ ఆడినప్పుడు సింగిల్ హ్యాండ్‌తో గెలిపించాడు. ఇక ఇప్పుడు ఈ ఫైనల్స్‌లో సంజు శాంసన్ ఇన్‌స్పైరింగ్‌గా తీసుకొని ప్రతి ఒక్క ఆటగాడు అంటే సంజు శాంసన్ అవ్వనివ్వండి, లేకపోతే ఇషాన్ కిషన్ అవ్వనివ్వండి, అలాగే శివం దుబే అవ్వనివ్వండి, అభిషేక్ శర్మ అవ్వనివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఊహించని విధంగా వాళ్ళ నాక్‌ని ప్రదర్శించారు. ఆఖరి ఓవర్‌లో ఇంకా శివం దుబే అయితే నిషామ్ బౌలింగ్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టి 24 పరుగులు పిండుకున్నాడు. నిజం చెప్పాలంటే అదే నిషామ్ చేతుల్లో మన భారత జట్టు 3 వికెట్లు కోల్పోయింది కీలకంగా. చాలా కీలకమైన వికెట్లవి. ఎందుకంటే సూర్య గాని, హార్దిక్ కానీ ఇలా అన్నమాట. అలాంటిది అదే నిషామ్ బౌలింగ్‌లో 24 పరుగులు పిండుకున్నాడు అంటే అది మామూలు విషయం కాదు. ఇక కివీస్ ముందు కొండంత లక్ష్యం ఉంది. కివీస్ కూడా బాగా తడబడుతుంది. ఊహించని విధంగా భారత జట్టుకి నిజం చెప్పాలంటే ఇది బాగా కలిసొచ్చిన వరల్డ్ కప్ అనే చెప్పుకోవాలన్నమాట. ఇక సంజు శాంసన్ నాక్ గురించి చెప్పాలి అంటే ఇదే
టోర్నమెంట్‌కి ముందు ఒక మాటలో చెప్పాలంటే ప్రెస్ మీట్ జరిగినప్పుడు మీరు సంజు శాంసన్ ఎందుకు తీసుకోవటం లేదని అడిగితే ఇదే సూర్యకుమార్ యాదవ్ ఏం చెప్పాడంటే లేదు లేదు సంజుని తీసుకోవాలని అనుకుంటున్నాం. కానీ ఎవరి స్థానంలో తీసుకోవాలి? అభిషేక్ స్థానంలో తీసుకోవాలా? ఇషాన్ కిషన్ స్థానంలో తీసుకోవాలా? అని చెప్పేసి అసలు ఒక రకంగా వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు. కానీ మ్యాటర్ ఏంటి అంటే ఇక్కడ అదే సంజు శాంసన్ మ్యాచ్‌ని కాదు ఏకంగా టోర్నమెంట్‌నే గెలిపిస్తున్నాడు. ఎందుకనంటే డూ ఆర్ డై మ్యాచ్ ఏంటి? వెస్ట్ ఇండీస్‌తో జరిగిన మ్యాచ్. అవునా? దానిలో తను ఏకంగా 97 పరుగులు పైగా 98 పరుగులు చేశాడు నాకు తెలిసి. అయితే ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో 89 పరుగులు. ఇప్పుడు ఫైనల్స్ మ్యాచ్‌లో 89 పరుగులు. అభిషేక్ శర్మ మీద అలాగే ఇషాన్ కిషన్ మీద ఏదైతే సూర్య హోప్స్ పెట్టుకున్నాడో ఇప్పుడు అదే హోప్స్‌ని పూర్తిగా తారుమారు చేశాడనమాట సంజు శాంసన్. నిజం చెప్పాలంటే సంజు ఇప్పుడు తన కెరియర్‌లోనే ద బెస్ట్ నాక్‌ని అందిస్తున్నాడు. అది కూడా ఈ టీ20 వరల్డ్ కప్ ఒక పక్కన అభిషేక్‌కి చాలా పెద్ద ఒక పీడకల అని చెప్పొచ్చు. ఆఫ్‌కోర్స్ ఈ ఈ వరల్డ్ కప్‌లో తనకి కూడా 2 హాఫ్ సెంచరీలు పట్టాయి గానీ, తన బ్యాట్ నుంచి చాలా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసాం మనందరం గూడా. సో, ఈ నేపథ్యంలో సంజు శాంసన్‌ని ఇరగదీసేశాడు. అబ్బా! అసలు సెంచరీ కొట్టినా ఇంత కిక్ రాదేమో! అంత అద్భుతంగా ఆడుతూ వచ్చాడు. అయితే ఇంకొక మాట చెప్పాలి అంటే భారత జట్టు ఈ ఈ యొక్క వరల్డ్ కప్ గెలిస్తే నిజంగా ద ద బెస్ట్ వరల్డ్ కప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం రోహిత్ శర్మతో 2024లో టోర్నమెంట్ తను ఆడాడు కదా! తను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆడాడు కదా! అయితే ఆ టైంలో గనక మనం చూసినట్టయితే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు మనం. కానీ ఈసారి సౌత్ ఆఫ్రికా చేతుల్లో మనం ఓడిపోయాం. నిజం చెప్పాలంటే ఈసారి మనం చాలా అంటే చాలా రుణపడాల్సిన జట్టు ఏదైనా ఉందంటే అది సౌత్ ఆఫ్రికానే. ఎందుకంటే మనం సౌత్ ఆఫ్రికా చేతుల్లో 93 పరుగుల తేడాతో ఓటమి పాలైపోయినప్పుడు చాలా దారుణమైన రన్ రేట్ వచ్చింది మనకి. ఎప్పుడు ఈ సూపర్ 8కి సంబంధించిన మ్యాచెస్‌లో. అయితే వచ్చినప్పుడు ఏమైంది భారత జట్టు సెమీఫైనల్స్‌కి మిగతా 2 మ్యాచ్‌లు గెలిచినా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే జింబాబ్వే పైన వెస్టిండీస్ వాళ్ళేమో 100కి పైగా రన్స్ తేడాతో వాళ్ళు అద్భుతమైన రన్ రేట్ తెచ్చుకున్నారు. నిజం చెప్పాలంటే 5.5 తెచ్చుకున్నారనమాట రన్ రేట్. మనదేమో -3.3 ఉంది. ఎంత గెలిచినా ఏం చేసినా అది వర్కౌట్ అవ్వదు. కానీ ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఏమైందంటే సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మధ్య వెస్టిండీస్ గెలవకూడదు, సౌత్ ఆఫ్రికా గెలవాలి. అప్పుడే మన భారత జట్టు సెమీఫైనల్స్‌లోకి అడుగు పెడుతుంది. అదే టైంకి సౌత్ ఆఫ్రికా జట్టు వెస్టిండీస్‌ని ఓడించేసింది. ఇంక సమీకరణాలతో సంబంధమే లేదు. 5 పాయింట్ రానివ్వండి, 8 పాయింట్ రానివ్వండి, 100 రానివ్వండి. ఓడిపోయిందంటే పాయింట్లు పోయినట్టే. సో, ఈ నేపథ్యంలో భారత్‌కి అది చాలా కలిసొచ్చిన విషయం అనమాట. సో, అది అక్కడే బ్రేక్ పాయింట్. అంటే మనం అనుకుంటూ ఉంటాం కదా! వరల్డ్ కప్ అంటే కేవలం ఆటతోనే కాదు అని. ఆ మాట, ఆట, లక్ కూడా కలిసి ఉండాలి. సో, అది విషయం. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.